ఓ పొగొచ్చేస్తుంది పొయ్యి మండిందిలే మండింది అలా ఉంచేయి తీసే పేపర్ తీసిలానే బిందులు కడుగుతుంది కడిగా పడదారు అమ్మా దాటి ఎన్ని వేసావు ఇప్పటికి మా ఆయన గారికి అయితే మళ్ళీ ఈరోజు పని లేదండి గేదెలకి బంధం తాళ్ళు అయితే వేస్తున్నాడు గట్టిగా గ్యాస్ బిళ్ళ వేసి తీనా తీసుకున్నావా ఇవాళ నువ్వే రాసేసుకుంటున్నాను కూర్చోబట్టి తాగుతున్నాను ముందు గడ్డి కోసుకొచ్చుకుంటావా గేదెల కాడికి వెళ్తావా గడ్డి కోసేస్తాను కోసే నేను నీకు ఇవాళ రాలేను బాబోయ్ నాకు నిన్న ఇవాళ చాలా నీరసంగా ఉంటుంది నాకు ఏం పని కాక ఇప్పుడు పోయేలా పల్లెకా మా అమ్మ అని చెప్తానమ్మా మా పల్లెకి వెళ్తాకే ఏం వస్తలేదుగా గేదెల కాడకే బొడ్డోడి గురించి బాగానే ఉన్నారమ్మా ఏది రాతనానుగా ఇంకేది నూనె కాదు కాలు చూపించి అంటున్నా ఇటు చూపించు కనపడినత్తలే వెనక తిరుగు చూడు ఎంత పెద్దది అయిపోయిందో రేపు పొద్దున్న ఏమైనా సరే వెళ్దారు గుడు ఏలూరు వెళ్దామా సరే రాలేదు పిల్లల్ని బస్సు ఎక్కితే వెళ్ళిందిగా వచ్చాక పట్టుకెళ్ళద్దేమో నేను గడ్డి కోసుకుంటానా ఈ జాడంతలో కమ్మలు తీసి అటు కంచారకు పడ
మేము కొనుక్కున్న జాడలో కొబ్బరి కమ్మలు అయితే తీశారండి. కొబ్బరి కమ్మలు అయితే తీశారు. జాడ నిండా కమ్మలు అయితే ఉన్నాయని నేను కూడా వచ్చానండి. కమ్మలు తీసుకుంటాను నేను. మా ఆయనగారు అయితే గడ్డిగా వస్తారు. మరి ఈరోజు పనికి వెళ్ళలేదు కదా, కొబ్బరి బొండం అంట కొడుతున్నారు నా కోసం. తనైతే జాడుగా వస్తాడండి. నేనైతే ఈ కమ్మలన్నీ కొబ్బరికాయలన్నీ పోగెడతాను. ఇగో ఇది చూడు, నీళ్ళు ఎలా ఉన్నాయి చూడు, తాగి చూడు. ముందుకు చూసినాను, నోట్లో పోసుకో. పట్టుకో. అయిపోయినాయా? ఇవేనండి కొబ్బరి కమ్మలు. ఈ కొబ్బరికాయలన్నీ గుట్టలు వేసుకుంటా. ఈ కమ్మలు అయితే జాడ్సేలో పడిని అడ్డం లేకుండా తీసేసుకుంటాను. చూడండి కమ్మలు ఇలాగ పొడుగు ఉన్నాయండి. ఇక కంచారంట ఆ చివరి దాకా మేము కొనుక్కున్నదేనండి. మరి మా గేదెల కోసం అయితే మేము కొన్న జాడిది. ఇప్పుడు ఇందులో ఉన్న జాడిలో ఉన్న కొబ్బరి కమ్మలు కొబ్బరికాయలు అన్నీ తీసుకుంటాను. అదిగో మా ఆయన గారు అయితే గడ్డి కోసుకుంటున్నాడండి. నేను కాయలు తీసేసాను, కమ్మలు తీసేసాను. నేను వెళ్ళా మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి బట్టలు ఉతకాలి, బుడ్డుబాబు స్నానం చేయించాలి. ఎండ ఎక్కిపోయింది, ఇవాళ వంట చేయాలి. వెళ్ళి అయితే నేను జాడేది కోసుకొని కొబ్బరి కమ్మలు తీసి పక్కనేసాను. ఏనలు తీస్తానికి అవి కొడవలతో చెరిపి మోపు కింద కట్టుకుని తేవా అయ్యా కంచారం అంటే వేసాను. సరే వెళ్ళి ఎండ ఎక్కుతుందిగా. మా ఇళ్ళ పక్క ఉంటే ఉందండి జాడు. ఈ కొబ్బరి కమ్మలు పండి అని తీర్థానికి అయితే తీసుకొచ్చాను, తీసేసింది. నేను జాడు కోసుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్ళిపోద్దా, జాయిగా నడిచి వెళ్ళిపో. అయ్యా ఇక్కడ వేసాను 3 కమ్మలు అయితే. మరి కష్టాలు బాగా చేయండి, జాడు మీద పడిపోయింది. మా జాడి చేను అయితే ఇదిగో రోడ్డుకి పక్కనేనండి. ఇది తార్ రోడ్ అండి. అదిగా కనపడే అయితే ఇల్లు అండి. ఇగోండి ఇవే మా కాలనీ అండి.
ఇంటికైతే వచ్చానండి. అన్నీ జాడుగా వస్తున్నాడు. కొబ్బరి కమ్మలో గెల్ల తీసారంటే తీర్థకి వెళ్ళా జాడు చేలోను. కొబ్బరి కమ్మలు తెచ్చాను చీపురికి వద్దనే దిద్దును కానీ లేవుగా తీసేశారు అప్పటికే. ఇక 3 కమ్మల మట్టుకు తీసావా? తక్కువగా ఉన్నట్టుంది. మంచిగా అవుతావా? రెండే వేసావా? ఇంకోటి వేయలేదు చిన్నగారికి. ఇగో ఇంకో ఫోన్ మరి ఫోన్ అట్టుకెళ్తున్నావు పిల్ల అడిగితే